నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలోని వివరాలు చూద్దాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. మొదట టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయిన శుభ సందర్భంగా భోగాపురం విమానాశ్రయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్లు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం అతి తక్కువ సమయంలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విమానాశ్రయం ద్వారా పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు వచ్చేందుకు దోహదపడతాయని, ప్రాంత అభివృద్ధికి విమానాశ్రయం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని, విమానాశ్రయం నుండి అనుబంధ రహదారులను అవసరమైన మేరకు నిర్మించి మరింత అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కృషితో ఏవియేషన్ శిక్షణ నైపుణ్య సంస్థ ఏర్పాటు చేసేందుకు చేసిన కృషి, మానస ట్రస్ట్ అధినేత పూసపాటి అశోక్ గజపతిరాజు 136 ఎకరాలు ఏరో సిటీకి ఉచితంగా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు, ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటినీ కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి ఒక సొంత ప్రాజెక్ట్ ఇలా పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు నడిపించారు. ఎల్ఎన్టీ సంస్థ కన్స్ట్రక్షన్ లో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీసీఏ గానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు. దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం. వీటన్నిటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలనంటే స్థానిక రైతాంగానికి, భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఆ రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అంధులు, పాక్షిక దృష్టి లోపం ఉన్న వాటి జీవితాల్లో బ్రెయిలీ లిపి సరికొత్త వెలుగులు నింపిందని జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి జి హరిబాబు పేర్కొన్నారు.
జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికారిక సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జవేల్ అహ్మద్ మౌలానా సూచనలతో ఆదివారం కలెక్టరేట్ ఆవరణలోని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ దృష్టిలోపం ఉన్నవారు ఆత్మ న్యూనతా భావాన్ని వీడి లూయిస్ బ్రెయిలీని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. దృష్టిలోపం ఉన్నవారికి న్యాయ సేవాధికారిక సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి చట్టపరమైన లభించే హక్కులను హరిబాబు వివరించారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే న్యాయ సేవాధికారిక సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు, ఇతర రాయితీలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. విభిన్న ప్రతిభావంతులు తమ ప్రతిభతో సమాజానికి సేవలు అందించి తగిన ప్రతిఫలం పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శైలజ, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంధత్వం అనే గ్రౌండ్ మీద మీ అందరికీ న్యాయం నిరాకరించకుండా కోర్టు అనేది చూసుకుంటుంది. రెండోది, కోర్టులో మరియు ట్రిబ్యునల్స్ లో మీ తరపున కోర్టు న్యాయ సహాయాన్ని అందిస్తుంది, ప్రాతినిధ్యం కల్పిస్తుంది. కోర్టు మీ అందరికీ ఉచిత న్యాయ సహాయం అనేది అందిస్తుంది. సో మీ యొక్క అందరూ విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ అందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి మీరందరూ అర్హులు. రెండవది, మేము కోర్టు ద్వారా, హానరబుల్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా జడ్జి గారి సూచనల మేరకు నేను సీనియర్ సివిల్ జడ్జి హోదాలో ఈ లింక్ డిపార్ట్మెంట్స్ అందరితో సమన్వయపరచుకొని, అలాగే ఈ అందులకు సంబంధించిన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో వారితో కోఆర్డినేట్ చేసుకొని మేము ఎప్పటికప్పుడు న్యాయ విజ్ఞాన సదస్సులు అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము. దేశంలోనే మొట్టమొదటిసారి కరెంటు ఛార్జీల తగ్గింపు కూటమి ప్రభుత్వ ఘనత అని ఆముదాల వలస ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ కూన రవికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సిద్ధం సభలో సీఎంగా అన్ని పథకాలు అమలు చేయలేకపోయాను, చంద్రబాబు 1,40,000 కోట్ల సబ్సిడీ ఏ విధంగా ఇస్తారు అని జగన్ అన్నారని, అయితే అన్ని హామీలు అమలు చేసి జగన్కి చెంపపెట్టులాగా ఈ 18 నెలల పాలన రుజువు చేసిందన్నారు. 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి జగన్ 5 ఏళ్లు చేశాడని ఎద్దేవా చేశారు. కానీ నేడు భారతదేశంలో పెన్షన్ విషయంలో ఏ రాష్ట్రం ఏపీకి దరిదాపుల్లో లేవు అని గుర్తు చేశారు. 4,900 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు పెంచాలంటే ఆ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది తప్ప పేదలపై భారం వేయొద్దని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు అని కొనియాడారు. పైగా ట్రూఅప్ ఛార్జీలు తగ్గించామని చెప్పారు. జగన్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని వేదికపై చెప్పి 9 సార్లు ఛార్జీలు పెంచి 39,000 కోట్ల రూపాయలు భారం వేశారని ఆరోపించారు. 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ కేవలం 2 నెలలు మాత్రమే ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ని 4,000 చేస్తాం, ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని చెప్పి ఆచరించి ప్రతి నెల 2,850 కోట్ల రూపాయలు, ఏడాదికి 32,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీదే ఈరోజు 64 లక్షల మంది పేదవారికి ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసే పాలన సామర్థ్యానికి నిలుస్తుంది. అంతేకాదు, ఎన్నికల ముందు చెప్పాం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచాం. చెప్పిన మాటకి కట్టుబడి అమలు చేసిన నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల కాలంలో ఒక్క పైసాను కూడా పెంచకుండా ఏదైతే 2019-24 మధ్య సంవత్సర కాలంలో 4,900 కోట్ల రూపాయలని ట్రూఅప్ ఛార్జీలుగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే 4,900 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేస్తామని చెప్పి ప్రభుత్వానికి
సమాచారం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా 4,900 కోట్ల రూపాయలు కూడా ట్రాన్స్కో వారికి కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు కానీ ప్రభుత్వమే చెల్లిస్తాం తప్ప మీరు ట్రూ-అప్ ఛార్జీల్ని పెంచొద్దని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈ రోజు తరలి వచ్చారు. దూరభారాల నుంచి ఇచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్ ఏర్పాటు చేయగా ఆ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరణలో స్నానం ఆచరించి స్వామివారిని మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనిమిటి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి KNVD ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పడేకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదైన అర్జీల గురించి వాటి స్థితి దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆముదాల వలస నియోజకవర్గం ఆముదాల వలస మండలం వంజంగిపేట గ్రామంలో రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆముదాల వలస శాసనసభ్యులు రాష్ట్ర PUC చైర్మన్ కూన రవికుమార్ లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతుల సమస్యల హక్కులను స్పష్టంగా నమోదు కావడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పారదర్శక పాలనలో భాగంగా భూ సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వంజంగపేట గ్రామంలో రీసర్వే పూర్తవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమ భూములకు సంబంధించిన స్పష్టమైన రికార్డులు లభించడంతో రైతులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిన బుణుదాం.
ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదలు వలస రమేష్ పేర్కొన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడిగా రమేష్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనను అధ్యక్షుడిగా నియమించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు, జిల్లాలోని శాసనసభ్యులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరి ఈ స్థాయికి చేరుకున్నానని, కార్యకర్తలు ఇబ్బందులు తెలిసిన వాడినని చెప్పారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, వారి అభిప్రాయాలను, మనోభావాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. క్షేత్రస్థాయికి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా వివరించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో అంధకారం నెట్టివేయబడిందని, మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజల మోముల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. గత వైసీపీ అధికారంలోకి రాష్ట్రంలో అరాచక, ఆర్థిక విధ్వంస పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరలా సుపరిపాలన అందుతోందని వివరించారు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ప్రజలు అభిప్రాయంని వెలబొచ్చుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, విభూది సూరిబాబు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా తెలగ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా మాజీ కౌన్సిలర్ పిల్లల నీలాద్రిని ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నీలాద్రి నాయకత్వంలో తెలగ సంక్షేమ సంఘం మరింత బలోపేతం అవుతుందని వారంతా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా తెలగ సంక్షేమ సంఘం భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా సంఘం పెద్దలందరూ పిల్లల నీలాద్రిని జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లా తెలగ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారునిగా ముప్పిడి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్ దయానంద్ మాస్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా తెలగ ప్రముఖులు ఇచ్చాపురం లక్ష్మీనారాయణ, రాంబాబు, గున్నయ్య, మిగతా మండల సభ్యులు, జిల్లా తెలగ సంక్షేమ సంఘం భవన నిర్వహణ కమిటీ సభ్యులు, శ్రీకాకుళం టౌన్ తెలగ ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పిల్లల నీలాద్రిరావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలగ సామాజిక వర్గం బలోపేతం అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీని మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నంతో పాటు పెద్దలందరూ అభినందించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం తరఫున రీజనల్ హెడ్ పైడి రాజా ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు నైతికత అనుపాలన వారోత్సవాలలో భాగంగా స్థానిక శ్రీకాకుళం కోడ్రామూర్తి స్టేడియం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ఉద్యోగులతో కలిసి ఆదివారం నడక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ పైడి రాజా మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులలో లావాదేవీలు, ఖాతాదారులకు సేవలకు ముమ్మరంగా పారదర్శకతో నైతిక విలువలు పాటిస్తూ ఖాతాదారుల సేవల్లో ముందుంటుందని తెలిపారు. శ్రీకాకుళం రీజన్లో ఉన్న ప్రజలందరూ తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు గాయత్రి, విశ్వనాథ్ ప్రసాద్, చైతన్య పాడి, నరేష్, ఎల్డిఎం శ్రీనివాస్, ఆఫీసర్ సంఘం నాయకులు రాజశేఖర్, ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాసులు, కరుణ, ఉద్యోగులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ కార్యకర్త నెయ్యల ప్రసాద్తో ఆయన భేటీ అయ్యారు. జిల్లాలోని కంచిలి మండలం బోరగాం గ్రామానికి చెందిన నెయ్యల ప్రసాద్ కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త. పార్టీ అంటే అభిమానంతో విశేష కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఆ దిశగా చైతన్యం తీసుకొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుంటే ట్రైసైకిల్ పై తిరుమల వస్తానని మొక్కుకున్నట్లు ప్రసాద్ స్పష్టం చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఈ బృహత్తర సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టిన ప్రసాద్ శుక్రవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రసాద్ ను చూడగానే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఉన్న కేంద్ర మంత్రి బయటకు వచ్చి ఆప్యాయంగా ప్రసాద్ ను పలకరించారు. నీలాంటి కార్యకర్తలే పార్టీకి బలం అంటూ కితాబిచ్చారు. తిరుమల యాత్రలో ఎటువంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రిని తిరుమల యాత్ర సందర్భంగా కలవటం ఎంతో ఆనందంగా ఇచ్చిందని టీడీపీ కార్యకర్త ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ కోసం ఇలానే పనిచేస్తూ ఉంటానని, ప్రజాకర్షక పాలన అందిస్తున్న కూటమి సర్కారు పనితీరును ఈ యాత్ర ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. జిల్లాలో సోమవారం నుంచి శనివారం వరకు
ఏపీపీఎస్సీ శాఖాపరమైన డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. చిలకపాలెంలోని శివాని ఇంజనీరింగ్ కళాశాల, హెచ్ఎల్లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాలను పరీక్షా కేంద్రాలుగా కేటాయించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు 2 సెక్షన్లలో పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. సమయ పాలన విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయని, ఉదయం 9 గంటల 30 నిమిషాలకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ పివి నవజ్యోతి స్పష్టం చేశారు. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్లు సైతం ఫోన్లు వాడకూడదని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి ఏ నాగలక్ష్మి, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడుపు నాయుడు, పరీక్షా కేంద్రాల ప్రతినిధులు, సమన్వయ అధికారులు, డిఎంఎండ్హెచ్, ఏపీఈపీడీసీఎల్ తదితర శాఖల సిబ్బంది హాజరయ్యారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక శర్వాణి విద్యాలయంలో ఆదివారం సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో ప్రాజెక్టు డేను ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్టు డే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీఓ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, విద్యావేత్త విశ్రాంతి డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, డిప్యూటీ డీఈఓ విజయ్ కుమారిలు పాల్గొని విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా హనుమంతు సాయిరాం మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికితీసేందుకు ఇలాంటి ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని, విద్యార్థులు మంచి ప్రాజెక్టులను చేశారని కొనియాడారు. బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా ప్రాజెక్ట్ డేలో పాల్గొని వారి మేధస్సుకు పదును పెట్టారని కితాబు ఇచ్చారు. అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ఆచరణాత్మక అనుభవం ద్వారా మానసిక స్థాయిలో విద్యార్థులు వారి పాఠ్యాంశాలను చాలా నేర్చుకోగలిగారని తెలిపారు. కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ కె రేఖ, సంస్థ కరస్పాండెంట్ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా యువ మోర్చా జిల్లా అధ్యక్షునిగా దన్నాన మదన్ మోహన్ రావుకు నియమిస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ పరిధిలోని సాటి నాయకుల, కార్యకర్త సోదరులకు సమన్వయంతో శ్రీకాకుళం జిల్లాలో యువ మోర్చా బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, శవాన ఉమామహేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ సూరపనాయుడు, జిల్లా పోలీస్ మీడియా కన్వీనర్ బడే తాతారావు, బీజేపీ నాయకులు పోకతోట సింహాచలం, శ్రీకాకుళం ఈస్ట్ మండలం అధ్యక్షులు కనుగుల లలిత కుమారి, శ్రీకాకుళం సెంట్రల్ మండలం అధ్యక్షులు టేకి మాధవ్, శ్రీకాకుళం రూరల్ మండలం అధ్యక్షుడు గొల్లంకి అసిరనాయుడు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం రుగడ సచివాలయం పరిధిలోని ఎం అవలంగి గ్రామంలో గ్రామకంఠం భూమిని కబ్జా చేసిన వ్యక్తికి సహకరించిన తహసీల్దార్, సంబంధిత వీఆర్ఓలపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మానవ హక్కుల పౌర హక్కుల చైర్మన్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణమే దృష్టికి సారించి కబ్జా భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. జిల్లా యంత్రాంగం స్పందించకుంటే సెంట్రల్ ఏసీపీని కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయల్లోనూ పల్లీల్లోనూ కలిపి ఉప్మాలాగా, పులిహోరలాగా, పాయసంలాగా ఇలా ఎన్నో రకాలుగా వీటిని చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకుని తినడం ద్వారా మన ప్రాచీన కాలం నుంచి ఈ అటుకులు అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం.
కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకులు పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. అటుకుల్లోని పెట్రోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయాల్లో వాటిల్లో ప్రోబోపోటేయిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంలోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంగా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. ఓట్స్ మీల్ లేదా అటుకుల్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే ఈ కాంప్లెక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్లోని పాలల్లో వేసుకుని వాటిని ఎండు ద్రాక్ష, బాదం, మరి ఏదైనా పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతే శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.